ఉభయ జిల్లాల్లో అభివృద్ధిలో కలిసికట్టుగా పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సీఈఓ, ఉభయ జిల్లాల అధికారులు, జిల్లా పరిషత్ సభ్యులతో కలిసి చైర్పర్సన్ గంటా పద్మశ్రీ 1వ, 7వ స్థాయి సంఘాల సమస్యలు, 2వ విడతగా 2, 3, 4, 5, 6 స్థాయి సంఘాల సమస్యలపై సమీక్షించారు. మొదటగా వివిధ శాఖల అధికారులు జిల్లాలో మండలాల వారీగా మంజూరైన పనులు, ప్రగతిలో పనులు, వాటి వివరాలు, ఇంకా జరగవలసి ఉన్న పనుల వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దశల వారీగా ఒక్కొక్కటి ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారని అన్నారు. జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించడానికి అందరి సహకారంతో ముందుకు సాగుతున్నామని, అధికారుల పాత్ర కీలకమైందని తెలిపారు. జిల్లాలో మంజూరైన కొన్ని పనులు పూర్తి చేయని కారణంగా ఇంకా కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. జిల్లా పరిషత్ సమావేశాలకు ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా నుండి అధికారులు హాజరు కాకపోవడంతో హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. ఈ సందర్భంగా సమావేశాలకు హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవాలని జడ్పీ సీఈఓకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ కె భీమేశ్వరరావు, ఉభయ జిల్లాల వివిధ శాఖల అధికారులు, జిల్లా పరిషత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంటే అదే ఆల్రెడీ స్లాబ్ చేసి 5 years పైన ఉంటుంది. స్లాబ్ వేసాక లోపలికి ఫైనాన్షియల్ గా అది ప్రాబ్లం వచ్చి బ్యాక్వర్డ్ అయిపోతుంది. అది క్యాన్సిల్ చేసిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. దానికి అధికారులందరూ కూడా సహకారం చేస్తూ ఆ పనుల్లో ముందుకెళ్తూ ఎంతో మంచిగా చేస్తూ ఉన్నారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు. మనందరూ కూడా కలిసి చేస్తేనే మన రాష్ట్రం జిల్లా అభివృద్ధి చెందుతుంది. అందులో ముఖ్యంగా అధికారుల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మేము ఇచ్చిన వర్కులు కానీ ఏదైనా కూడా చేయాలంటే దానికి సహకారం మీ అధికారులు ముఖ్యంగా చేయాలి. కాబట్టి మీరందరిలో ఎటువంటి ఎడబడిన వర్కులు ఏదైనా ఉంటే అవి మీరు చూసి తొందరగా చేయాలని మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. స్థాయి సంఘం ఇప్పుడు మనం ఇట్లా పెట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించిన జడ్పీటీసీలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ముందుగా పంచాయతీరాజ్ పిఆర్ సంబంధించిన అధికారులు వచ్చి ఒకసారి రివ్యూ చేయాల్సిందిగా కోరుతున్నాం.